మొదటిసారి చేసినా కూడా చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఫస్ట్ టైం చేశాను నేనైతే. సో ఇలా నెలాఖరు వచ్చేసరికి మనకి ఇంట్లో ఉండే సరుకులన్నీ అయిపోతాయి కదా. సో కొంచెం కొంచెం పప్పులు మిగిలితే నేను ఈ విధంగా చేశానండి. కొంచెం కందిపప్పు, మినపప్పు, ఆ తర్వాత శనగపప్పు, కొంచెం వరకు పెసరపప్పు కూడా వీటన్నిటిని కొద్దిగానే వేసుకున్నాను. ఆ తర్వాత పొట్టుతో ఉండే పెసర్లు కూడా వేసుకొని మంచిగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఇలా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి. నానబెట్టుకున్న ఈ పప్పుల్ని ఈ విధంగా వేసుకున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనల్గా పుదీనా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉన్నాయండి. సో ఇలా వడల కింద వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా ఇలా అన్ని రకాల పప్పులు వేసి చేసుకున్నారా? చేసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా సూపర్గా ఉంటాయండి. ఇలా ఉల్లిపాయ కొత్తిమీరతోనైనా పల్లి చట్నీతోనైనా తింటే సూపర్గా ఉన్నాయి. టిఫిన్కి అయితే చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్